హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైరల్ కిడ్స్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర చికెన్ కర్రీ ఎట్లా చేద్దాం తెలుసుకుందాం. ఆల్రెడీ మంచిగా చెక్క, లవంగా, యాలకులు వేసి ఉల్లిపాయలు, కారం వేసి మంచిగా కట్టెల పొయ్యి మీద పెట్టాము. ఒక గంటకు ముందే చికెన్ బాగా మ్యాగ్నేట్ చేసి దాన్ని పెట్టాము. ఇప్పుడు చికెన్ని మసాలాలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయ, చెక్క, లవంగ, యాలకులు అన్నీ వేసి అది స్మాష్ అయినాక అందులో చికెన్ 1 అవర్కి ముందు మొత్తం కలిపి పెట్టుకున్నాం. దాన్ని చికెన్ మ్యాగ్నేట్ బాగా అయిన తర్వాత ఈ మసాలాలు వేసాం. ఇప్పుడు మంచిగా కట్టెల పొయ్యి మీద ఎట్లా వండుకున్న రుచి ఏదైనా కానీ కట్టెల పొయ్యి మీద వండుకునే రుచి వేరు. అందుకే మేము స్పెషల్గా మా విలేజ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా కట్టెల పొయ్యి మీదే చేసుకుందాం అని చెప్పి సపరేట్గా పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ మొత్తం కొంచెం వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోయినాక ఆటోమేటిక్గా మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుదాం. ఈలోపు సరదాగా మా గార్డెన్లో ఉన్న చెట్లన్నీ చూసేసుకుందాం. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చూద్దాం. గుమ్మడికాయ చెట్టు చాలా పండించామన్నమాట. అక్కడక్కడే ఇదంతా మొత్తం మనం వేసుకుందాం అని చెప్పి ఓన్గా చేసుకుందాం అనమాట. పూలుతో సహా వేసుకున్నాం అనమాట. కనకాంబరాలు, మల్లెపువ్వు చెట్టు, ఇంకా చాలా రకాల చెట్లు వేసుకున్నాం అనమాట గార్డెన్లో. ఈ మొత్తం న్యాచురల్గా పండించుకుందాం అని చెప్పి మేము వేసుకున్నాం అనమాట. చూసారా పువ్వు ఎంత బాగుందో. ఏదైనా న్యాచురల్గా పండిస్తే అంతే ఉంటుంది ఏదైనా కానీ. ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఎప్పుడే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, చిన్నగా బాగా పెరుగుతుంది ఇప్పుడిప్పుడే పూలు. చూసారా మా తోటలో ఎంత బాగా వచ్చినాయో. విశాలంగా ప్లేస్ ఉన్నప్పుడు అన్నీ తలా కొంచెం వేసుకున్నాం. జామకాయ చెట్టు, ఇంకేమున్నాయి, ఇంకేం చెట్లు ఇవి, బెండకాయ చెట్లు, దొండకాయకి వేయడానికి పెట్టాము. గుమ్మడికాయ చెట్టు ఉంది. ఇదిగో వంకాయలు కూడా చూసారా, ఆల్రెడీ వచ్చేసినాయి. వంకాయ చెట్టు చూసారు, చూస్తానికి చిన్నగా ఉంది కానీ చెట్టు చూసారా, వంకాయలు అప్పుడే వచ్చినాయి. వంకాయలు కలిపాము. ఆఖరికి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు చెట్లు కూడా అక్కడే నాటామన్నమాట. ఏదైనా డైలీ మేము వంటల్లోకి వాడుకుంటాం. ఇంకా ఏదైనా న్యాచురల్గా ఉంటుందని చెప్పి ఏది తెచ్చి వాడుతూ ఉంటాము. ఇదిగోండి చూడండి, కరివేపాకు చెట్టు. ఇవన్నీ మనం వేసుకుంటాం వల్ల ఆర్గానిక్గా అసలుకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరన్నా విశాలంగా ఇట్లా ప్లేస్ ఉన్నప్పుడు తలా ఒకటి వేసుకొని వాటి మీద చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి. అది పుదీనాకు చెట్లు, కరివేపాకు చెట్టు, అది మనకు వంటకు సంబంధించిన మొత్తం అవి కొన్ని వేసుకున్నాం అనమాట మేమే. చూసారా చెట్టు, అసలు మల్లెపూల చెట్లు కూడా మొత్తం అల్లుకుపోతూ ఉందన్నమాట. వెనక మేము ఒక సపరేట్ గార్డెన్ లాగా ఏర్పాటు చేసుకున్నాం. మనకే మంచిది కదా అని చెప్పి. హెల్త్ పరంగా బెనిఫిట్ ఉంటుంది, ఇట్లాగ కూడా చాలా బాగుంటుంది. మల్లెపూలు ఇంకా మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. మల్లెపూలు ఇప్పుడు వర్షం పడే టైం కదా, ఇంకా బాగా పండితే ఇంకా బాగా పెద్దదైద్ది. ఎంత బాగున్నాయో. అసలు నేనైతే ఇంటికి వెళ్తే అసలు ఆ చెట్లలో కనుక కూర్చొని అసలు బయటకు కూడా కదలబుద్ది కాదు. అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట వాతావరణం. ఏదైనా కానీ పల్లెటూరులో వాతావరణం పల్లెటూరులో అనమాట. మన గార్డెన్లో వేసుకున్నాం కాబట్టి మనమే నీట్నెస్గా చేసుకుంటా మంచిగా అన్నీ అయ్యే తీసుకొని ఆర్గానిక్గా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఈలోపు చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒక లుక్ వేద్దాం. మొత్తం చికెన్ ఆయిల్ అంతా మ్యాగ్నేట్ అయింది చూసారా, వాటర్ పైకి వచ్చేసింది. మొత్తం ఒకసారి కలిపెట్టుకున్నాం. కొత్తిమీర వేసేసాను. కట్టెల పొయ్యి మీద కదా, మంట అనేది చుట్టూ 4 వైపులు బాగా తగులుతుంది. ఈలోపు మా బుడ్డోడు వచ్చాడు చూడండి, ఒకటే గోల, ఆకలి అని. నేను ఏమైనా తప్పిపోయాను అన్నట్టుగా నాకెళ్ళే వస్తున్నాడు వీడు. చిన్నపిల్లలు ఎందుకులే పొయ్యి దగ్గర కానీ మేము అటు వదిలిపెట్టి వచ్చాం.
ఈ ఆగను కూడా ఆగట్లా, అది కొంచెం చూడండి. చికెన్ మంచిగా బాయిల్డ్ అయింది, బాగా ఉడికొచ్చింది. చూసారా మంచి అబ్బా కలర్ఫుల్గా ఎంత బాగుందో, మంచిగా వచ్చింది కలర్ఫుల్గా. మా పిల్లల గోల గోలే, మేము వంట చేసుకుంటుంటే వీళ్ళ గోల ఎక్కువైంది వచ్చి. ఈ వంట చేసేది కాక ఈనాట చూడాలంట అక్కడ. అది చూడండి వీళ్ళ ఆటలు. ఈ యాక్చువల్గా వీళ్ళ వంట చేసుకుంటుంది ఈయన చికెన్ అనుకుంటున్నామని మేమే చికెన్ చేసాం. ఇంకెంతవరకు వచ్చిందో చూద్దాం. కర్రీ ఒకవైపు వచ్చింది, దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ అయిపోయింది, మంట కూడా తగ్గించేసాను. దగ్గరికి వచ్చింది చూసారా, వావ్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి కర్రీ. చూసారా, ఒక్కసారి మొత్తం కలబెట్టుకొని ఒక ముక్క అవన్నీ చూద్దాం, ఉప్పు కారాలు అన్నీ ఎట్లా ఉన్నాయో. బాగా వచ్చేసింది. ఇంకేం లేదు, ఫైనల్గా గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసి మిక్సింగ్ చేసేసా. ఇంకొకసారి కలబెట్టేసుకుందాం. చికెన్ టేస్ట్ చూస్తే సరిపోయిద్ది. వావ్.